ఏమనిపించదు చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? వదిలేసేయండి. ఓకే. ఉచిత బస్సు, ఉచిత కరెంట్ ఇవన్నీ పథకాలు మీకు అందుతున్నాయా? మేమైతే అంత అనిపించట్లేదండి, ఎందుకంటే బస్సెస్ చాలా తక్కువ అయినాయి అనేసి అనిపిస్తుంది. 100% తగ్గినట్టే అనిపిస్తుంది. ముందు మేము వెళ్ళినప్పుడు అయితే బస్సెస్ కన్వీనియంట్ అని ఉండేది. ఇప్పుడు బస్సెస్ చూస్తే 1 అవర్ అయినా ఒక్కొక్కసారి రావట్లేదు. ఓకే. హాఫ్ అన్ అంటే అవర్ రావట్లేదు. ఉద్యోగులకి ఇంకా విద్యార్థులకి కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది వచ్చండి, మాకు ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు. ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు అని అంటున్నారు కదా, మీకు అలా అది 100% అంటున్నారు, మేము వెళ్ళలేదు ఓకే. మా వరకు. అసలు ఉచిత బస్ వల్ల యూజ్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఆ? ఉచిత బస్ వల్ల యూజ్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఏమో అండి, యూజ్ చేసుకునే వాళ్ళు చాలా యూజ్ చేస్తున్నారుగా, ఆ. యూజ్ చేయని వాళ్ళు చేయట్లేదు అంతే. అంటే మనకి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు అయితే ఏమీ లేవు, ఇప్పుడే ఎక్కువ పథకాలు పెట్టేశాడు. అసలు పథకాలు పెట్టడం మంచిదేనా లేదా? అది గవర్నమెంట్ ఆలోచించాలి. కేసీఆర్ ఉన్నప్పుడు నచ్చిందా మీకు, ఇప్పుడు నచ్చిందా? నేను అప్పుడు ఇప్పుడు నార్మలే అండి. అప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ ఉండేది కదా. ఇద్దరు సీఎంలో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది మీకు? నేను అంత వెరిఫై చేయలేదండి. ఓకే.